Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సృజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఫైనాన్షియల్ ఇయర్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది అంటే బోలెడన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన టైం ఇది. ముఖ్యంగా లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆలోచించడానికి ఇది సరైన టైం. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్కు రియాలిటీ సెక్టర్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి ఉండదనేది అందరూ అంగీకరిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో షార్ట్ టైంలో ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరుగుతుండటం ఇందుకు కారణం. ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్పై సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్లు ఫోకస్ పెట్టాయి. ఇది రియాలిటీ సెక్టార్కు మంచి బూస్టప్నిస్తోంది. అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో రియాలిటీ రంగానికి సంబంధించి మీకు అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది సృజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి, బెస్ట్ ఆఫర్స్ ఎవరు అందిస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగంలో అభివృద్ధి జోరుగా ఉంది. ఇందుకు తగినట్టు పవర్, వాటర్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణ రంగంలో వనరుల్ని పరిమితంగా వాడుకుంటూ ప్రయోజనాలు పొందడంపై అందరూ ఫోకస్ చేయాల్సినటువంటి టైం ఆసన్నమైంది. కన్స్ట్రక్షన్ చేయడంలో క్వాలిటీ ఎంత ముఖ్యమో గ్రీన్ స్టాండర్డ్స్ కూడా అంతే ముఖ్యం. అందరినీ పర్యావరణ హిత విధానాల వైపు నడిపిస్తూ నిర్మాణ రంగంలో గ్రీన్ రివల్యూషన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. వాటర్, పవర్, లైటింగ్ వంటి వాటిని సమర్థంగా వినియోగించుకోవడంలో బిల్డర్స్ అండ్ కస్టమర్లలో నిరంతరం చైతన్యం పెంపొందించేలా ఐజీబీసీ పనిచేస్తుంది. దీంతో ఇటీవల కాలంలో ఐజీబీసీ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులకే కస్టమర్లు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టులను కస్టమర్లకు చేరువ చేసేందుకు ఐజీబీసీ మే 22 నుంచి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. ఐజీబీసీ ప్రాపర్టీ షో ఏర్పాట్ల గురించి సిఐఐ ఐజీబీసీ ఈడీ వెంకటగిరి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Green homes, very unique thing which saves energy, water and give you a better quality of living. A green home is one where you reduce your energy cost by nearly about 35 to 50%. You reduce your water consumption and you have a better quality of life and a healthier life if you live in a green home. Overall in India, about 10 billion square feet of homes are being constructed every year, out of which unfortunately, only 5% of them are being constructed as green homes. IGBC has been working to promote this concept of green homes and increase the percentage of green homes coming up in the entire country. To facilitate this, we are having a green property show in the month of May at the High Tech Auditorium on May 22nd, 23rd and 24th. Many of the leading green developers are displaying their latest projects, unique projects which are green, which have a better quality of life, lower energy and water consumption being displayed at the exhibition. We request you all to visit the exhibition, visit the green property show, see all the properties which are under display and become a proud owner of a new green home. Thank you. Look forward to seeing you at the green property show. ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోకి అన్వితా గ్రూప్ ప్రిన్సిపల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై అన్వితా గ్రూప్ డైరెక్టర్ అనూప్ బొప్పన మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్, నమస్కారం. నమస్కారం. అన్వితా గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కూడా అది ఖచ్చితంగా ఐజీబీసీ సర్టిఫైడ్ ఉంటుంది. సో ఐజీబీసీలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? I feel very happy to participate in IGBC. We've participated 2 times already and we are happy to be the principal sponsor this year. And every year a different crowd comes to IGBC. It's not like any other expo. Total green environment and people preferring that kind of projects will come to IGBC. We get a lot of leads and our projects are generally a super hit in IGBC. Because all our projects are IGBC platinum rated and that's what the customers are looking for. ఇది జెన్జీ తరం, ఇది ఏఐ యుగం.
జనరేషన్ ఎంత ఫాస్ట్గా ఉందో అంత అప్డేటెడ్గానూ ఉంది. ఆ జనరేషన్ను ఇంప్రెస్ చేయాలంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలి. ఈ ఏఐ జనరేషన్ను మెప్పించాలంటే ఎంతో విజనరీ ఉండాలి. అలాంటి విజనరీ పుష్కలంగా ఉన్నటువంటి సంస్థ పౌలమి ఎస్టేట్స్. సౌత్ ఇండియాలో ఎందరికో డ్రీమ్ డెస్టినేషన్ బెంగళూరు. ఈ నగరంలో లేటెస్ట్ అండ్ మోస్ట్ అట్రాక్టివ్ ప్రాపర్టీ కోసం అన్వేషిస్తున్న వారికి పౌలమి సంస్థ న్యూ డెస్టినేషన్ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలమి ఫ్లోరిక్ ను లాంచ్ చేయనుంది. రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్ లో ఫ్లోరిక్ ప్రాజెక్ట్ విశిష్టతలను సంస్థ వెల్లడించింది. తమ సంస్థ ప్రస్థానంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో అరుదైన మైలురాయిగా నిలుస్తుందని సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు గారు పేర్కొన్నారు. లగ్జరీ ప్రాజెక్టుల డిజైనింగ్ లో పౌలోమి సంస్థకున్న ట్రాక్ రికార్డ్. ఫ్లోరిక్ ప్రాజెక్టులో అట్రాక్టివ్ ఫీచర్స్ ఈ ప్రాజెక్టుకు బిగినింగ్ లోనే బజ్ తీసుకొచ్చాయి. 8.66 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 85% ఓపెన్ స్పేస్ తో ఇక్కడ ప్రీమియం హైరైజ్ 3BHKలు నిర్మించనుంది. Thank you all for taking time out today and being present here as we prepare to launch our first project in Bangalore. Very excited to be here today amongst you all, and we expect an exciting journey here in Bangalore. So quick brief about who Pawlomi is. We started our journey in 2005 with our first villa project. Those were the best years of real estate that I've seen in Hyderabad, where we could sell, I think each day we were seeing a different price back in those days. And then Hyderabad went through a slowdown because of the agitation for the separate state. So 2014, when the new state was formed, we came back aggressive into the development business. And from then I think we've been slowly moving upwards. Started with our first residential project post the formation of the new state called Pawlomi Aristos, which was actually awarded the best villa project by CRISIL through CREDAI in 2015. Then Pawlomi 90 was the next project, which we could just sell off without a single bit of advertising, thanks to all the happy customers that we already had there. And currently we are doing 2 landmark projects in Hyderabad. One which is Pawlomi Palazzo, which is our most premium offering in Hyderabad. So that is a 55-floor tall tower, one of the most premium projects in Hyderabad, probably one of the first premium project also launched a couple of years ago in Hyderabad. We are racing towards completion of that project. Our aim is to make it as one of the most luxurious project in Hyderabad. So primarily, Pawlomi has been known to deliver projects on time with the requisite quality and to the customer's expectation. So that's the brand that we have developed in Hyderabad, and now we are eagerly looking to open our first project here in Bangalore, and we expect to continue the same quality within the stipulated time frame and better the customer expectations. So that has been our aim, and that's what we've achieved so far, and we hope to continue the same here in Bangalore. పరుగు ఎక్కువైంది, ప్రశాంతత కరువైంది, సౌకర్యాలు మెరుగయ్యాయి, సంతోషం తగ్గిపోయింది, ఆధునికత విస్తరించింది, ఆరోగ్యం దెబ్బతింటోంది, ప్రగతి పెరిగింది, మనుగడకు మూలమైన ప్రకృతి దూరమైంది. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సినటువంటి వాస్తవం. ఎటు చూసినా గోడలే కనిపిస్తున్న చోట గ్రీన్ లివింగ్ లో ఉండే ఆనందాన్ని, అందాన్ని పరిచయం చేస్తోంది ఆర్గానో సంస్థ. అర్బన్ లైఫ్ స్టైల్లో కావాల్సినంత కంఫర్ట్ ఉంటుంది, రూరల్ లివింగ్ లో కావాల్సినంత హ్యాపీనెస్ ఉంటుంది. రూరల్ అండ్ అర్బన్ ల పర్ఫెక్ట్ బ్లెండింగ్ గా రూర్బన్ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తోంది ఆర్గానో. సిటీకి చేరువలో అసలైన ప్రకృతి జీవనంలోని ఆనందాన్ని పరిచయం చేసేలా ఆర్గానో సంస్థ బీజపూర్ హైవేపై ఎకో హ్యాబిటాట్స్ ను డెవలప్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో అండి. సో ఇప్పుడు మన ఇల్లు ఇలా ఉండాలి అని ఒక చేంజ్, గ్రీన్ లివింగ్ అనే కాన్సెప్ట్ని మీరు తీసుకుని వచ్చారు. అట్ ద సేమ్ టైం మనం యూజ్ చేసే ప్రతి వస్తువు కూడా ఆర్గానిక్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి అనే థాట్ రావచ్చు. సో అండ్ ఫ్యూచర్లో ఆర్గానో డిఫరెంట్ వర్టికల్స్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మేము ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకున్నాం, అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము అని, అంటే ఒక దారిలో మాస్టర్ అవ్వాలి అని. నేను ఎజ్యూమ్ దట్ నాకు స్విమ్మింగ్ వచ్చు, నేను బాగానే రన్నింగ్ కూడా చేస్తాను, బాడీ కూడా బాగానే బిల్డ్ చేస్తున్నా, జిమ్కి వెళ్తున్నా, అన్ని స్పోర్ట్స్లోనూ నేను అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, ఇందులో కాలేదనుకోండి బై మిస్టేక్, ఐ విల్ లూజ్ ఎ ఛాన్స్. ఈ అన్నిట్లో ఏదో ఒకటి పట్టేసుకుని దాన్ని పట్టుకున్నాం అనుకోండి, ఛాంపియన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందా లేదా? అవర్ పర్పస్ స్టేట్మెంట్ ఇస్ co-creating
eco habitats that celebrate living. నేను 60 ఎకరాలను ఒక ఆర్గానంతరం కమ్యూనిటీ చేస్తున్నాం అనుకోండి. 60 ఎకరాలు నా బౌండరీ కాదు. గాలి 60 ఎకరాల్లో పుట్టలేదు. కాకులు, లేకపోతే బర్డ్స్, బటర్ఫ్లైస్, పాములు, బల్లులు ఆర్ తొండలు, ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు బిగ్గర్ హ్యాబిటాట్. వాటన్నిటితో పాటు నేను బతకాలి కదా. co-creating with people, nature, and eco-habitat is a mindset shift. It is not just my project boundary. Compound wall కట్టేసి, సోలార్ పవర్ ఫెన్స్ పెట్టేసి, ఈ ఒక గేట్ పెట్టి, సెక్యూరిటీ వాళ్ళని పెట్టి, ఎవడు లోపలికి రావద్దు, పాములు రావద్దు, కుక్కలు రావద్దు, నక్కలు రావద్దు అని, that is one mindset. So the eco's habitat is bigger than project boundary. Your boundaries are changing. The way you think are changing. ఎయిర్ ఈజ్ నాట్ జస్ట్ యువర్స్. పక్కోడు పెస్టిసైడ్ కొడితే నేను ఎంత ఆర్గానిక్ చేసినా ఆ పెస్టిసైడ్ వచ్చి నా ముక్కులో దొరుకుతుంది అంటే అర్థం ఏంటి? ఆడు కూడా బాగానే ఉండాలి, నేను బాగుండాలి. సో మై బౌండరీ ఆఫ్ ఇంటర్వెన్షన్ చేంజ్డ్. సో దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ eco habitats. Okay, now co-create eco habitats for what? To celebrate living. How do you celebrate? What do you mean by celebration? Is it like saying I have a luxury house or I have a luxury car or I breathe happily, I thrive happily, I see my next generation actually dealing with soil, వానపాము గురించి తెలుసుకోవడం, ఆడంతటి వాడు తెలుసుకోవడం నా కొడుకు ఆర్ నా మనవడు, రైట్? నేను కాళ్ళు చెప్పులు లేకుండా నేల మీద ఎన్ని రోజులు అయిందో నడిచి, బురద తొక్కి ఎన్ని రోజులు అయిందో, వీటన్నిటితో నేను రిలేట్ అవ్వడం. అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ మీ. సో co-creating eco habitats that celebrate living, అదే మా ఫోకస్ ఉంటుంది కానీ ఇంకోటి ఫోకస్ ఉండదు. మోడర్న్ లైఫ్ స్టైల్, ట్రెండీగా అనిపించే అట్రాక్షన్స్, అల్టిమేట్ లివింగ్ ఎమ్యూనిటీస్, చక్కని సరౌండింగ్స్, ఇవన్నీ ఉన్న ప్రాపర్టీ అది మోస్ట్ డెవలప్డ్ ఏరియాలో అంటే అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ తో 1-2 ప్రాజెక్టులు కాదు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రేర్ ఫీట్ ను సక్సెస్ఫుల్ గా సాధించింది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్, స్వప్న గార్లది ఫ్యూచర్ ఓరియంటేషన్ ప్లానింగ్. అందుకే ఇప్పుడు సిటీలోనే ప్రైమ్ లొకేషన్స్గా ఉన్న మణికొండ, కొల్లూరు ఏరియాలో ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇండివిజువల్ హౌస్ అయినా, విల్లా అయినా, లగ్జరీ హౌస్ అయినా, కస్టమర్ల చాయిస్ ఏదైనా సరే, అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్గా అభినందన సంస్థకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకుని వచ్చారు. కొల్లూరు ఏరియాలో అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేసిన మరొక జ్యువెల్ అభినందన వృందా విలాస్. 16.5 ఎకరాల భారీ విస్తీర్ణంలో మోడర్న్ జనరేషన్ చాయిస్ కు తగ్గట్టు దీన్ని తీర్చిదిద్దుతున్నారు. Hello everybody, today we are at Abhinandana Infra Reality's prestigious project Vrinda Vilas. ORR exit gate number 2కి అతి సమీపంలో ఉన్న ఈ వృందా విలాస్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, లగ్జరియస్గా అభినందన ఇన్ఫ్రా డెవలప్ చేస్తోంది. సో ఇక్కడ కనెక్టివిటీ చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఓక్ రిడ్జ్, ఓపెన్ మైన్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, అండ్ ఐటీ కారిడార్ కావచ్చు, ఇన్ఫోసిస్ అండ్ డిఫరెంట్ ఐటీ సంస్థలకు సంబంధించిన ఐటీ కంపెనీస్కి అతి చేరువలో, అండ్ అలానే మన గచ్చిబౌలికి జస్ట్ 15 minutes డ్రైవ్లో, ఎయిర్పోర్ట్కి 30 minutes డ్రైవ్లో, అండ్ త్వరలో రాబోతున్న రైల్వే టెర్మినల్ అట్ నాగులపల్లి. సో ఈ రైల్వే టెర్మినల్ కి కూడా జస్ట్ 15 minutes డిస్టెన్స్ లో లగ్జరియస్ గా నిర్మిస్తున్న ఈ వృందా విలాస్ 16.5 acres విస్తీర్ణంలో 198 విలాస్ ని నిర్మించడం జరుగుతోంది. 190 స్క్వేర్ యార్డ్స్ నుంచి 253 స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణంలో ఈ విలాస్ ఉండబోతున్నాయి. ట్రిప్లెక్స్ అండ్ డూప్లెక్స్ కాంబినేషన్ లో చాలా కోజీగా ఉండబోతోంది. అండ్ మన హ్యాపీ లివింగ్ కి, మన హెల్తీ లైఫ్ స్టైల్ కి కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ఈ వృందా విలాస్ లో ఉండబోతున్నాయి. రెగ్యులర్ గా మనం ఎమ్యూనిటీస్ అనగానే బాగా లావిష్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ దానికి తగ్గట్టు స్పేస్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే క్లబ్ హౌస్ స్పేస్ అనేది అంత అత్యధికంగా ఉండాలి కదా. కేవలం క్లబ్ హౌస్ 50,000 స్క్వేర్ ఫీట్ లో ఉండబోతుందంటే ఎంత లావిష్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ క్లబ్ హౌస్ లో మనకు కావాల్సిన ఆల్ ఎమ్యూనిటీస్, మనం పార్టీస్, ఫంక్షన్స్ చేసుకోవడానికి బ్యాంక్వెట్ హాల్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అండ్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, అండ్ అలానే క్రికెట్ నెట్ కావచ్చు, ఇంకా మనం డిఫరెంట్ అవుట్డోర్ గేమ్స్ ఎంజాయ్ చేస్తాం. సో వాటన్నిటికీ సంబంధించిన గేమింగ్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతోంది.
ఫ్రెష్ ఎయిర్కి వెంటిలేషన్కి అసలు కాంప్రమైజ్ అనేదే లేదు వృందా విలాస్లో. బికాజ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టైల్ కూడా అంత బ్యూటిఫుల్గా అండ్ అలానే కొత్త టెక్నాలజీ యూస్ చేస్తూ రెడ్ బ్రిక్ని కూడా యూస్ చేస్తున్నారు లాంగ్ లాస్టింగ్ కోసం. దీంతో పాటుగా 1.5 ఎకర్లో సెంట్రల్ పార్క్ని నిర్మిస్తున్నారంటే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ని మనం వృందా విలాస్లో ఎంజాయ్ చేయొచ్చు అర్థం చేసుకోవచ్చు. సో టోటలీ డెడికేటెడ్ టు ఫ్రెష్ ఎయిర్, వెంటిలేషన్ అండ్ గ్రీనరీ స్పేసెస్ అండ్ ఆల్సో కోజీ లైఫ్ స్టైల్. ఉరుగులు పరుగులు తీసే జీవితం, రోజు రోజుకు పెరిగిపోయే స్ట్రెస్, ప్రశాంతత కరువైన జీవనంలో 1-2 రోజులైనా ఆనందంగా గడపాలని ఊటీ, అరకు, కొడైకెనాల్ ఇలా పచ్చదనం నిండిన ప్రాంతాలను మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. అదే పచ్చదనం నిండిన చోట, ప్రకృతి కొత్త అందాలను పలకరించే చోట, పర్యావరణం ఆహ్లాదంగా ఉండే చోట నివాసం అంటే అద్భుతమే కదా. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. ప్రశాంతత, ప్రగతి, హైవే ఫేసింగ్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ లాంటి ప్రాజెక్టులను అందిస్తోంది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. డిటిసిపి, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టులను మరెవరూ ఆఫర్ చేయలేనంత బెస్ట్ ప్రైజింగ్ కు అందిస్తోంది ఈ సంస్థ. కస్టమర్లందరికీ మరింత చేరువయ్యేలా కొన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు క్రేజీ డిస్కౌంట్స్ ను ఆఫర్ చేస్తోంది. ఫ్యూచర్ రెడీ ప్రాజెక్టుల్లో 10 లక్షలకి ప్లాట్ ను సొంతం చేసుకునే అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. మరెక్కడా లేదనిపించేలా, మరెవరికి సాధ్యం కాదనిపించేలా జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ ఇంకో సూపర్ ఆఫర్ కూడా అందిస్తోంది. కొన్ని ప్రాజెక్టులలో ప్లాట్ సొంతం చేసుకున్న వారికి ఫ్రీ వీకెండ్ హోమ్స్ కూడా అందిస్తోంది. అంటే ఓ రకంగా డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. దీంతో పాటు టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తూ నిర్మిస్తున్నటువంటి వీకెండ్ హోమ్స్ లో 24 months రెంటల్ గ్యారంటీ స్కీమ్ కూడా అందిస్తోంది. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. సో ఇండస్ట్రీలో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక రియల్టర్గా, సో వాట్ విల్ యూ సే అబౌట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్ సార్? ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? హైదరాబాద్ ఒక చిన్న నగరం నుంచి ఈరోజు గ్లోబల్ సిటీగా ఎదిగింది అనమాట. వరల్డ్ వైడ్గా హైదరాబాద్ పేరు తెలియని వాళ్ళే లేరు. ఇక ఈస్ట్ హైదరాబాద్ గురించి చెప్పాలనుకుంటే మెయిన్గా అక్కడ వాస్తుకి నెంబర్ 1 ఈస్ట్ హైదరాబాద్, డెక్కన్ టు ఢిల్లీ, హైదరాబాద్ టు వయా వరంగల్, భోపాల్ మీదుగా ఢిల్లీ రహదారి ఒకటి ఉంది. అక్కడ రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. మొన్నే ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయింది, మ్యామ్నర్ ఎయిర్పోర్ట్, ఎయిర్వేస్ కూడా ఉంది. అలా రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్. అక్కడ ప్రాముఖ్యమైందంటే యాదాద్రి టెంపుల్, సౌత్ ఇండియాలో పెద్ద ఫేమస్ లార్డ్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంది. లేటెస్ట్గా ఎయిమ్స్ యూనివర్సిటీ వచ్చింది అక్కడ, అతి దగ్గరలో. ఎయిమ్స్ యూనివర్సిటీతో 1000 మంది ఉపాధి అవకాశాలు. సో అలా ఈస్ట్ హైదరాబాద్కి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకోటి హైదరాబాద్ ఇక్కడ ట్విన్ సిటీస్ ఉంది, అక్కడ ట్రై సిటీస్ ఉంది, హనుమకొండ, వరంగల్, కాజీపేట. అక్కడ పబ్లిక్, హైదరాబాద్ పబ్లిక్ ఎప్పుడు ఆ హైవేలో బిజీగా ఉంటుంది. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఆ హైవేలు ఎక్కడ లేవు. విద్యా సంస్థలు ఉన్నాయి ఎక్కువగా, పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ దాదాపు 20 years నుంచి మేము ఎన్నో వెంచర్లు చేసాం, సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉన్నాయి. జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్లో ఇన్వెస్ట్ చేస్తే వీకెండ్స్ హోమ్ ఫ్రీ అనే ఒక న్యూ ఆఫర్, దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 దశాబ్దాల నుంచి, 20 ఏళ్ల నుంచి ఆదరించిన మా కస్టమర్స్ ఉన్నారు. మా సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంది, మా వెల్ విషర్స్ మార్కెట్లో కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళందరికీ చిన్న ఆఫర్. మా దగ్గర ఇన్వెస్ట్ చేసినట్లయితే 15 lakhs ఉండే ప్లాట్ మేము దాన్ని 10 lakhsకే ఇచ్చేస్తున్నాం. అలానే కొన్ని వెంచర్స్లో ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి వీకెండ్ హోమ్ అని ఫ్రీగా ఇచ్చేస్తుంది. ఒక 300 square feetలో చక్కగా మేమే డిజైన్ చేసి ఒక 20 years లైఫ్ ఉండే విధంగా మేము తయారు చేసి ఆ వెంచర్లో ఫిజికల్గా వాళ్ళకి ఇమీడియట్గా ఆన్ ద స్పాట్లో మేము అందజేస్తున్నాం. అందులో మీరు ఉండొచ్చు, స్టే చేయొచ్చు. దానికి వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ రెడ్ శాండిల్, మ్యాంగో కామన్, సెక్యూరిటీ మెయింటెనెన్స్ కామన్, వాటర్, మిగతా అమ్యూనిటీస్ అన్నీ కామన్, అవన్నీ ఇస్తున్నాం. హైదరాబాద్ సిటీలో లగ్జరీ ప్రాజెక్టులపై క్రేజ్ బాగా పెరిగింది. అదే టైంలో ఈ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ పై కస్టమర్ల ఆకాంక్షలు ఓ రేంజ్లో ఉన్నాయి. యూనిక్ గా, ఆర్కిటెక్చరల్ మార్వలస్ గా గుర్తింపు పొందిన ప్రాజెక్టులకే ఎక్కువ కస్టమర్ల ఆదరణ దక్కుతోంది. ఇలా ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాజెక్టులను డెవలప్ చేయడం కేవలం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యమయ్యే ఫీట్. హైదరాబాద్ సిటీకి ఏ దిక్కులో అయినా టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ నిర్మించే సంస్థ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు వాసవి. ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు అందరూ నిర్మిస్తారు, కానీ తాము ఎంచుకున్న లొకేషన్ తో పాటు ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్ గా హ్యాండిల్ చేస్తూ ఆయా ప్రాంతాలకే మకుటాయమానంగా తమ ప్రాజెక్టులను తీర్చిదిద్దుతుంది వాసవి గ్రూప్. సుపీరియర్ క్వాలిటీ, పర్ఫెక్ట్ టైమింగ్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్,
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ అందరి ఫేవరెట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా. అపార్ట్మెంట్ విల్లా, స్కై విల్లా, ఇలా కస్టమర్లు ఏది కోరుకున్నా సరే స్కైలాలో అందుబాటులో ఉంటాయి. 3, 4 and 5 BHKలతో కూడిన 685 ఫ్లాట్స్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. 6.23 ఎకరాల విస్తీర్ణంలో ఉండే స్కైలా ప్రాజెక్ట్లో 75% పైగా ఓపెన్ స్పేస్ ఉండటం ఇంకొక స్పెషాలిటీ. స్కైలా ప్రాజెక్ట్ను లావిష్ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే విధంగా డిజైన్ చేసింది వాసవి. ఏంటి మావయ్య? చెప్పానుగా రీతు, నా ఫ్రెండ్ రీజనబుల్ బడ్జెట్ లో హైటెక్ సిటీలోనే బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడంట. కంఫర్టబుల్ లివింగ్, ఐడియల్ కల్చర్ ఉన్న కమ్యూనిటీ, ఇంకేం కావాలమ్మా? అంతేకాదండి, అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, వర్కౌట్ స్పేస్, అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ అండ్ 75% ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కూడా ఉందంట. ఆహా, ఇది కదా లైఫ్ స్టైల్ అంటే. వదినా, మన జాబ్ డిస్టెన్స్ కూడా మినిట్స్ లోకి మారాలి. ఐ హావ్ ఎన్ అప్డేట్. నాది సేమ్ ఒపీనియన్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఆఫీస్ తో సహా అన్ని దగ్గర ఉండాలి. బెస్ట్ సజెషన్ ఏంటంటే, డోంట్ వరీ, మీ అందరి చాయిసెస్ ని ఫుల్ఫిల్ చేసి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. Surprise? ఎస్, వాసవి స్కైలాలో నేను ఆల్రెడీ ఒక ఫ్లాట్ బుక్ చేశాను. వాసవి స్కైలానా? నేను చెప్పేది కూడా వాసవి స్కైలా గురించే. వాసవి స్కైలా at హైటెక్ సిటీ, కొండాపూర్, హైదరాబాద్. మన లైఫ్ స్టైల్ కి తగ్గ కంఫర్ట్ ఇస్తేనే ఇల్లు నిజమైన స్వర్గం అవుతుంది. మా వాసవి గ్రూప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మోస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్, ఒక నియో క్లాసికల్ ఆర్కిటెక్చరల్ థీమ్ తోటి కొండాపూర్లో మనము వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు టేకప్ చేశామండి. వాసవి స్కైలాకు అనూహ్యమైన స్పందన వస్తుంది మాకు. మా గ్రూప్ ప్రాజెక్ట్లో ఇట్ ఈస్ ది బెస్ట్ అల్ట్రా లగ్జూరియస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్లో మేము డూప్లెక్స్ విల్లాస్, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి అపార్ట్మెంట్ విల్లాస్, అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి డూప్లెక్స్లో స్కై విల్లాస్ అని అందించడం జరుగుతుంది. సో వ్యూయర్స్, రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఎన్నో విశేషాలను మీకు అందించిన సుజన్ మీడియా రియల్ సిటీ ఈ వారం అప్డేట్స్ చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.